కూటమి ప్రభుత్వం వెలువడిలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రత మంట గలిసిపోతుందని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెరచనీరు సమీపంలో పబ్ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ భూమన మీడియాతో మాట్లాడారు. మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు వినియోగించారనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడుతూ దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్ట సంస్కృతికి బీజం పడింది. అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది. గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ నిర్వహణ వెనుక అధికార పార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం. సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటీ సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండనను బయటకు తీసి కార్యకర్తలపై చర్యలు తీసుకుంటానని ఆశిస్తున్నామని భూమన అన్నారు. కార్యక్రమం ఉద్యమ రూపంలో చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా సరైనటువంటి చర్య కాదు. మరీ ముఖ్యంగా దేవదేవుడు వెలిసినటువంటి తిరుపతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా విననటువంటి పరిస్థితి మాకెవరికి కూడా చిన్నతనం నుంచి కూడా తిరుపతిలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా రెస్టారెంట్లు లేదా హోటళ్ళు ఉన్నాయన్నటువంటి ఎప్పుడు కూడా వినలేదు, కనలేదు. మొదటిసారిగా తిరుపతిలో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని వీరదండాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో రోజులలో తిరుపతిలోనే ఈ రకంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిల పట్ల అసభ్యకరమైనటువంటి చర్యలు, అమ్మాయిలతో డ్యాన్సులు, ఈ డీజే సౌండ్లు ఇవన్నీ కూడా తీవ్ర కలతలకు గురి చేస్తున్నాయి. ఆక్షేపించవలసినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి. తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజాలు పడినాయి. ఈ బీజాలను వెంటనే మనం పెకలించి వేయాలా. పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు, అలాగే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించడం కాదు, ఇలాంటి ఏదైనా అసాంఘిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున బ్రాందీ షాపులు విచలవిడిగా తెలుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును. ప్రతి ఎక్సైజ్ అధికారి కనుసన్నలలోనే తిరుపతిలో 7 గంటలకే ఉదయం బ్రాందీ షాపులు తెరుస్తున్నారు. 12 గంటలకు రాత్రులు మూస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలసింది. ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా జరపడం ఆపేశారు. తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు, ఇలాంటి కల్చర్ మనం అనుమతించకూడదు, అర్ధరాత్రులు ఈ రకంగా పిల్లలందరూ కూడా కలిసి వేడుకల పేరుతో అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయకూడదు అని. అలాంటిది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా